వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ న్యూస్ నేను చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాతో పాటు వర్క్ చేసిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజున నాకు అనుకోకుండా కలిసిందనమాట. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు ఏంటనేది నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే తను నా ఫస్ట్ సినిమాలో నా చెల్లెలు క్యారెక్టర్ చేసింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ సినిమా వచ్చేటప్పటికి నా కూతురు క్యారెక్టర్ చేసింది. అంటే ఏంటంటే ఈ సినిమాలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేస్తారు, ఎవరికి ఎవరు ఏమవుతారనే విషయం ఎవరికీ తెలియదు అనమాట, మూవీస్ చేసేంత వరకు. అందుకోసం ఇప్పుడు మీకు ఆ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. చైనా మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. రండి నాతో పాటు. చెప్పానా ఎవరిని సర్ప్రైజ్గా మీకు చూపిస్తానని? వనజ. ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా మీకు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చెప్పారా మీకు గుర్తొచ్చేసిందని? ఎస్, మా టీవీలో నువ్వు నేను ప్రేమ ఆ సీరియల్లో పద్మావతి వాళ్ళ అమ్మ. చూసారా, గుర్తుపట్టారా? హాయ్ వనజ. ఎలా ఉన్నావు? చాలా 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 బాగున్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడైతే ఐఎమ్ స్పీచ్లెస్. నేను అసలు అంత చాలా ఇయర్స్, వెరీ లాంగ్ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మ్యామ్ని చాలా 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 ఇయర్స్ తర్వాత కలిసాము. ఎప్పుడో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ చేసినప్పుడు. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ అసలు సినిమాలు ఏంటో చెప్పు వాళ్ళకి. ఏ సినిమాలో చెల్లెలుగా చేసావు, ఏ సినిమాలో కూతురుగా చేసావు? ప్రియమైన శ్రీవారులో మ్యామ్ కి నేను చెల్లెగా చేశాను, అండ్ శ్రీరాములలో కూతురుగా చేశాను. ఇప్పుడు పద్మావతి అంటే ఒక హీరోయిన్ కి మదర్ గా చేస్తుంది. తినే చిన్న పిల్ల ఇంకొక చిన్న అమ్మాయికి మదర్ గా చేస్తుంది. చూసారా? అన్ని ఇయర్స్ తర్వాత మ్యామ్ నన్ను చూడగానే ఆ ఎక్స్ప్రెషన్ నేను అసలు ఇంటికి వెళ్ళక కూడా మర్చిపోలేదు. అంత, ఎందుకంటే నన్ను ఇంత చిన్న బేబీ అప్పటి నుంచి చూసారనమాట. సో ఇంత పెద్దగైన తర్వాత ఇప్పుడు మదర్ రోల్స్ లో చూస్తుంటే అసలు చాలా షాక్ అయిపోయారు. అండ్ చాలా సర్ప్రైజింగ్ గా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంత సీనియర్ ఆర్టిస్ట్ ని కలవడం, మా బ్యాచ్ అందరినీ, మా బ్యాచ్ నేను వర్క్ చేసిన బ్యాచ్ మిమ్మల్ని కలవడం అనేది ఇట్ వాజ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. చూసారా, కొన్ని ఇయర్స్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తను నేను వర్క్ చేసాం. బట్ తిను మదర్ క్యారెక్టర్స్ చేయడం అంతా నేను చూస్తున్నాను. సర్ప్రైజ్ ఏంటంటే ఈ సీరియల్లో నేను ఫస్ట్ టైం బామ్మ, చెప్పానుగా మీకు ఆల్రెడీ, బామ్మ క్యారెక్టర్. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గానే తన నా కోడలు అవుతుంది. అంటే చూసారా, చెల్లెలు, కూతురు, కోడలు. అది ఓన్లీ మా సీరియల్లోను సినిమాల్లోని మాత్రమే కుదురుతుంది. మాకే పాసిబిలిటీస్ ఏ క్యారెక్టర్స్ అయినా చేయాలి, ఏ క్యారెక్టర్లో అయినా సరే మేము ఫిట్ అయిపోతాం. నేనేంటి అసలు చెల్లెలు, నాకు చెల్లెలు. ఎందుకంటే నేను అది ఫస్ట్ మూవీ, ప్రియమైన శ్రీవారిలో ఫస్ట్ మూవీ నాది. ఆ మూవీలో చెల్లెలు, ఎంత అదృష్టం. నెక్స్ట్ రాములయ్య, శ్రీరాములయ్య సినిమాలో 3 పిల్లలు ఉంటే నాకు తిని పెద్దమ్మాయి అనమాట. తిని ఒక కూతురు నాకు. అక్కడి నుంచి చాలా ఇయర్స్ అయిపోయింది తను నేను కలిసి. నిజంగా ఇప్పుడే అంటే మీకు అందరికీ పరిచయం ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. నేను నువ్వు నేను ప్రేమలో ఫస్ట్ టైం బామ్మ క్యారెక్టర్లో నేను పరిచయం అవుతున్నాను. నా క్యారెక్టర్ అనేది మీ ముందుకు రాబోతుందని నేను చెప్పాను కదా. సో అక్కడ తినతో కలిసి మళ్ళీ నేను వర్క్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. ఐ లవ్ యూ వనజ, ఐ లవ్ యూ. చూసారా, ఇంతటి మంచి సోల్స్, నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత చక్కగా అమ్మ అని పిలిచేది, అక్క అని పిలిచేది, ఇప్పుడు ఏంటో కొత్తగా మ్యామ్ అంటుంది. నన్ను పెద్దదని చేసింది, సీనియర్ ఆర్టిస్ట్ అంటుంది. ఎంత సీనియర్ అయినా ఏదైనా కూడా కలిసి వర్క్ చేయడంలో మేమంతా ఒకటే. చూసారు కదా, నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావు ఆడియన్స్కి? దట్స్ ఇట్, ఐఎమ్ స్పీచ్లెస్. యాక్చువల్లీ ఐఎమ్ స్పీచ్లెస్ అంతే. నువ్వు నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేయడం అలాంటిది ఏమైనా చేస్తున్నావా? నెక్స్ట్ ప్రెసెంట్ ఏం లేదండి. ప్రెసెంట్ నువ్వు నేను ప్రేమ. మంచి క్యారెక్టర్ తనది, మదర్గా చాలా గుర్తింపు వచ్చింది. తన అంటే మంచి క్యారెక్టర్, అంటే ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు గబాబా ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోకూడదని మళ్ళీ అలాంటి మంచి క్యారెక్టర్ కోసం సెలెక్టివ్గా వెళ్దాం అనుకొని అలాంటి మంచి క్యారెక్టర్ కోసం తను వెయిట్ చేస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ తన మీద ఉండాలి, అలాగే అందరి మీద ఉండాలి. తనకి మంచి క్యారెక్టర్లు రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్
బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, నేను ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు పరిచయం చేశానో, ఎవరు నాతో పాటు యాక్ట్ చేశారని తెలిసిపోయింది కదా మీకు. ఇట్లాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మీకు నాతో పాటు కలిసి చాలామంది వర్క్ చేశారు. నేను కూడా వాళ్ళందరితో పాటు వర్క్ చేశాను. ఎక్కడ ఏ షూటింగ్లో ఎవరు నాతో కలిసినా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలిసిందా? పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తారు కదా? మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. మీ పద్మా జయంతి.